సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం సౌత్ ఇండియాకి ఏమీ కొత్త కాదు. చాలామంది అలా కొంత సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చారు కొంతమంది. కొంతమంది అయితే రాలేకపోయారు. స్వర్గీయ ఎంజీ రామచంద్రన్ అలాగే డీఎంకే నుంచి ఒక ఫ్యాక్షన్ బయటకు తీసుకొచ్చి ఏఐడీఎంకే అని పెట్టారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన తర్వాత జయలలిత గారు ఆయన శిష్యురాలు జయలలిత గారు కూడా అధికారంలోకి వచ్చారు. కొన్ని టర్ముల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించారు ఆవిడ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఘన విజయం సాధించారు. ఫస్ట్ ఎలక్షన్స్లోనే విక్టరీ వచ్చింది ఆయనకి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టారు. తమిళనాడులో విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. అయితే చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, విజయకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ ఇనీషియల్గా సక్సెస్ అయితే సాధించలేకపోయారు. అందులో ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే యాక్టివ్ పాలిటిక్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. కమల్ హాసన్ గారు రాజ్యసభకి వెళ్ళిన మాట మనందరికీ తెలిసిందే. చాలామంది ఎన్టీ రామారావు గారిని అలాగే విజయ్ గారిని కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా సినిమా స్టార్స్. వాళ్ళ యొక్క సినిమా పాపులారిటీతో వాళ్ళు పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోబోతున్నారు. ఎన్టీఆర్ గారు లేకపోతే అలా విజయ్ గారు ఒకటా అంటే ఈ రెండిట్లో నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు ఏదైతే మొట్టమొదటిసారి పార్టీ పెట్టిన ఎన్నికల్లోనే పొందడం అనేది కామన్ ఫ్యాక్టర్ ఇద్దరిలోని. బట్ ఆ రికార్డ్ అనేది ఏదైతే ఉందో తొమ్మిది నెలల పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అనేది ఇండియన్ పాలిటిక్స్లో నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఎన్టీఆర్ గారు సాధించారు. సో ఆ రికార్డు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి పేరు మీదే ఉండడం గమనార్హం. విషయానికి వస్తే విజయ్ గారు ఆల్మోస్ట్ పార్టీ పెట్టి 27 నెలలు పూర్తయింది. ఆయన ఫస్ట్ టైం పార్టీ పేరు అనౌన్స్ చేసి పోటీ చేస్తున్నామని అనౌన్స్ చేసే నాటికి ఇప్పుడు ఫలితాలు వచ్చే నాటికి 27 నెలలు అయింది. ఎన్టీ రామారావు గారు 9 నెలల కాలంలోనే పార్టీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ఫలితాలు వచ్చే కాలం నాటికి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సో షార్టెస్ట్ పీరియడ్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నేతగా రికార్డు బుక్కుల్లో ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి స్థానం అయితే సుస్థిరంగా నిలబడిపోతుంది. అదే సమయంలో విజయ్ గారి అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే తమిళనాడులో ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడి మీరు చూస్తే ఎన్నికల ముందు ఆయనకి ఫ్యామిలీ గొడవలు అయినాయి. వాళ్ళ ఫార్మర్ వైఫ్ ఆవిడ డైవర్స్ వరకు వెళ్ళారు. త్రిష గారితో ఒక పబ్లిక్ ఎక్స్పీరియన్స్కి హ్యూజ్ నెగిటివ్ రిపర్కషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత చూస్తే కరూర్లో జరిగిన ఒక రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40 మంది చనిపోయారు. సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు. ఆయన నటించిన జననాయకన్ సినిమా ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అదే టైంలో ఆ సినిమా చాలా వరకు లీక్ అయిపోవడం చూసాం మనం. ఏ రకంగా చూసినా అనేక ఇబ్బందులను తట్టుకుని నిలబడి కాలం కూడా కలిసి వచ్చింది, కొద్దిగా అదృష్టం కలిసి వచ్చింది. ఏఐడిఎంకే కొద్దిగా డౌన్లో ఉండడం, డిఎంకే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం కూడా కలిసి వచ్చింది. ఏ రకంగా చూసినా ఇది ఒక అద్వితీయమైన విక్టరీ అనే చెప్పుకోవాలి. బట్ రికార్డు విషయంలో తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అనే రికార్డు విషయంలో మాత్రం ఎన్టీఆర్ గారిదే పై చేయని చెప్పుకోవాలి.